ఆయన ఒకటే చెప్పాడు, ఏ రైతులైతే 34,000 ఎకరాలు ఇచ్చారో వాళ్ళ భూమిలో నిలవాలన్నా పెరగాలన్నా అనేక ఇండస్ట్రీస్ అనే యాక్టివిటీ రావాలి. ఆ రోజు నేషనల్ గేమ్స్ హైదరాబాద్లో కానీ చేయకుండా ఉండుంటే ఈరోజు హైదరాబాద్లో ఆ స్పోర్ట్స్ అన్నీ ఉండే కాదు, అన్ని స్టేడియంస్ ఉండే కాదు, అన్ని బిల్డింగ్స్ ఉండే కాదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ కట్టకుండా ఉంటే శంషాబాదు ఇప్పుడు దిగే ఫ్లైట్లలో 5% ఫ్లైట్లు కూడా దిగవు. విదేశాల నుంచి ఎవరు రారు. రేపు విదేశాల నుంచి అమరావతికి రావాలంటే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలా. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఇప్పుడు ఉండే చాలదు. ఆయన దాదాపు 100 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. ఒకటే చెప్పారు, నాకు ఒకటే చెప్పారు, నారాయణ 100 సంవత్సరాలు కాదు, నువ్వు 200 సంవత్సరాలు ఆలోచించాలా. 200 సంవత్సరాలకి ఎలా ఉంటుందో. హైదరాబాదు దాదాపు 40 ఏళ్ల క్రితం డెవలప్ చేశారు ముఖ్యమంత్రి గారు వేసిన పునాది ఈరోజు డెవలప్ అయింది.